హాయ్ అండి. ఇవాళ ఈ దోసకాయ పచ్చడి చూపిస్తాను. ఈ దోసకాయ ఇందులో వేయడానికి పల్లీలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పోపుకి ఆవాలు, జీలకర్ర, చింతపండు, ఇదంతా ఇది తరిగేసిన తర్వాత చూపిస్తాను పచ్చడి. ముందు ఇది నూనెలో వేచేస్తాను. వేచేసిన తర్వాత మీకు చూపిస్తాను. హాయ్ అండి. ఇగో మూకుడు పెట్టాను. ఇప్పుడు నూనె కాగుతున్నది. ఇప్పుడు ఈ పల్లీలు వేసి వేచుతాను. ఎర్రగా వేచాలి పల్లీలు. ఈ పల్లీలు ఎర్రగా వేచితే కొంచెం జీలకర్ర, పచ్చిమిరపకాయ, కరివేపాకు ఇవన్నీ వేసి వేచాలి. ఇప్పుడు కొంచెం పల్లీలు వేచాక చూపిస్తాను. ఇలా పచ్చిమిర్చి వేసి ఇప్పుడు పల్లీలు వేగుతున్నాయి కదా, ఇన్ని పచ్చిమిర్చి వేస్తున్నాను. ఇది కొంచెం వేగిక కరివేపాకు వేస్తాను. కొంచెం జీలకర్ర వేయాలి, మర్చిపోయాను నేను. కొంచెం జీలకర్ర కూడా వేస్తాను. అన్నీ బాగా వేగాలి. ఇగో కరివేపాకు కడిగేసి శుభ్రంగా ఆరబెట్టి ఉంచాను. ఇంత కరివేపాకు పోపులో వేరేగా వేయాలి. ఇందులో వేచి పల్లీలు, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, చింతపండు, దోసకాయ ముక్కలు తరిగి, 4 వెల్లుల్లి రెబ్బలు. తినకపోతే వేయకండి. ఇది ఒక 2 రోజులు పచ్చడి చేసుకుంది. మనం కొబ్బరి పచ్చడి, పల్లీల పచ్చడి ఎలా చేసుకుని తింటామో దోశలకి, అన్నంలోకి అదే అలాగే ఇది కూడా ఉంటుంది. చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. కొంచెం జీలకర్ర కూడా మర్చిపోయాను, జీలకర్ర వేస్తాను. ఇందులోనే బాగా వేచేయాలి. ఇందులోనే ఉప్పు, చింతపండు అన్నీ వేసి వేచేయాలి. లాస్ట్లో ముక్కలు వేచాలి, దోసకాయ ముక్కలు, జీలకర్ర. తర్వాత బాగా వేగగా కొంచెం చింతపండు వేసి వేచేస్తాను. వెల్లుల్లి అన్నీ వేసేస్తాను. చింతపండు అవన్నీ వేసాను. ఎర్రగా వేచేస్తాను. పల్లీలు అన్నీ బాగా పచ్చి లేకుండా వేగాలి. పచ్చిమిర్చి మధ్యలో తరిగి పడేసాను. ఇప్పుడు దోసకాయలు ఒకటే దోసకాయ తరిగాను కదా. ఇప్పుడు ఇది కూడా కొంచెం ఒక 2-3 నిమిషాలు బాగా వేచాలి. నిలవ పచ్చడి కాదు ఇది, మన దోశలు ఇడ్లీలాగే చాలా బాగుంటుంది. ఇది నువ్వులు కావస్తే పొడిగా వేరేగా నువ్వులు వేసుకోవచ్చు. మీరు ఇలాగే వేచి పొడిగా నువ్వులు వేసి రుబ్బేసుకోవడమే. నువ్వులు కూడా వేసుకోవచ్చు, ఇలాగే ఉంటుంది. ఇప్పుడు ఉప్పు వేస్తాను. ఉప్పు కూడా ఇలాగే ఇందులో వేసి బాగా వేచేస్తాను. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు చేసి చూడండి, అప్పుడు కమెంట్లో చెప్పండి. సరిపడా ఉప్పు. చాలా రుచిగా ఉంటుందండి. కొబ్బరి పచ్చడి, పల్లి పచ్చడి, అల్లం పచ్చడి ఇలా చేసుకుని తింటాం కదా, ఇది కూడా అలాగే. ఇది వేగిపోయాక ఇప్పుడు తీసిస్తాను ఇందులోకి. ఇప్పుడు తీసాక పోపు వేస్తాను. పోపు వేసి లోపు చల్లారిపోతుంది కదా. అన్నీ వేసాను ఇందులో. పల్లీలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, ఉప్పు, చింతపండు అన్నీ బాగా వేగి చల్లారుతుంది ఇది. ఇప్పుడు పోపు వేసేసాక అప్పుడు ఇది రుబ్బేస్తాను. ఇగో ఇందులో చల్లారింది కదా. ఇది కొంచెం ఇగో పచ్చడి రుబ్బేసాను. ఇప్పుడు ఎర్రగా పోపు వేసేస్తాను. చాలా కమ్మగా ఉంటుందండి. మీరు చేసుకున్నాక కమెంట్లో చెప్పండి ఎలా ఉందో. సబ్స్క్రైబ్ తప్పకుండా చెయ్యండి, లైక్ చేయండి. ఇక పోపు వేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర, ఇంగువ, పోపు. అసలేంది పోపే. పోపు మంచిగా ఉండాలి, పచ్చడి కాళ్ళ వస్తుంది. ఇంగువ, ఇప్పుడు జీలకర్ర, మిరపకాయ, కరివేపాకు వేసి పోపు వేసేయడం. జీలకర్ర,
పోపు వేచేస్తే మంచి వాసన వస్తుంది, ఇంకో వాసన చాలా రుచిగా ఉంటుంది. తిన్నారంటే మళ్ళీ ఇదే పచ్చడి చేసుకుంటారు, కొబ్బరి పచ్చడి అవి మానేస్తారు. ఇప్పుడు సీజన్లో దోసకాయలు వస్తున్నాయి కదా. చాలా టేస్ట్గా పచ్చడి. బస్ వేసేసి అందులో వేసేయాలి. చాలా యమ్మీగా ఉంటుంది పచ్చడి. ఉప్మాలో అయితే మరీ బాగుంటుంది. ఉప్మా, దోశ, పెసరట్టు, ఇడ్లీ, అన్నం, ముద్దపప్పు వేసుకున్న పచ్చడిని నంచుకుంటే చాలా రుచిగా ఉంటుంది. భలే ఉంటుందండి. అయిపోయింది పోపు. చూడండి గుమ్మగల్ల మళ్ళీ ఆడుతున్నది పోపు. చూస్తేనే తినాలనిపిస్తున్నది. మనం దోసకాయ ఆవు పెట్టి వండుకుంటాం, పెరుగులో వేస్తాము. ఈ పచ్చడి ఒకసారి చేసి చూడండి. కీరా దోసకాయ చాలా రుచిగా ఉంటుందండి. చూడండి, చెయ్యండి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. చాలా యమ్మీగా ఉంటుంది. లైక్ చేయండి. థ్యాంక్ యూ.